నిజంగా ఈ రోజు పత్రికలు చూస్తే కూటమి పార్టీల్లో ఉండడం ఎంత సేఫో అర్థమవుతది. గతంలో చూసుకుంటే అప్పట్లో జగన్ హయాంలో ఏ చిన్న తప్పు జరిగినా అది చిన్న తప్పనేం గాదు. నిజంగా ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు లైంగిక వేధింపులు గాని, ఇలాంటి కార్యక్రమాలు పాల్పడితే అది ఎవరు హర్షించరు, స్వాగతించరు. ఖచ్చితంగా తప్పనే జెప్తారు. మేము కూడా చాలా సార్లు తప్పనే జెప్పాం. గతంలో జరిగినప్పుడు జగన్ హయాంలో కొంతమంది పేర్లు అప్పుడు అంబటి రాంబాబు గారో, లేదంటే ఆయన మాధవో ఇలాంటోళ్ళందరూ. కానీ ఈరోజు జూసుకుంటే గనక అసలు ఎక్కడో లోపల ఒక చిన్న వార్తకి అది కూడా కవరింగ్ తప్ప అంటే అవతల వ్యక్తి ఇప్పుడు ఆ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జనసేన ఎమ్మెల్యే అతని వెర్షన్ తప్ప ఇంకా మిగిలింది ఎక్కడా కూడా రాదు. అంటే ఎంత సేఫో చూడండి. కూటమిలో ఉండడం వల్ల ఎమ్మెల్యే ఏం చేసినా సరే ఆ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఏం చేసినా సరే వీళ్ళైతే అసలు రాయరు, ఎత్తి చూపించరు. అదే అక్కడ ఆ ప్లేస్ లో వైసీపీ ఎమ్మెల్యే ఇంకొకరు ఎవరైనా ఉంటే ఈ పాటికి ఆ ఫ్రంట్ పేజీలు మొత్తం నిండిపోయి ఉండేవి. వాళ్ళ ఛానల్ ఇప్పటికీ కంటిన్యూగా లైవ్లు వస్తూ ఉండేవి. అంటే ఇది వాళ్ళకి ఒక స్పెషల్ ప్రివిలైజేషన్ అనుకోవాలా. అదే టైంలో ఇంకొక అంశం కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి పట్టించుకోరా. ఇవి వ్యక్తిగత అంశాలు ఎంత గతంలో అన్నారా కిరణ్ రాయలు ఇలాంటి కొన్ని అంశాలు వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు పట్టించుకోకూడదు, లేదంటే వాళ్ళకి వదిలేద్దాం అనే ఉద్దేశంతోనే ఉండడం వల్ల ఇవి కంటిన్యూ అవుతున్నాయా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ ఖచ్చితంగా ఇందాక మీరు ప్రస్తావించినట్టే గతంలో విక్టిమ్ ఎవరు అనేది బయటకు రాలేదు. ఇక్కడ ఓపెన్ గా వచ్చింది, అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది, అంత అయింది. అతని వీడియోలు కూడా వచ్చినాయి, అతని చాటింగ్లు వచ్చినాయి. అంటే ఒక రకంగా ప్రూఫ్స్ అన్ని చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి అక్కడ. ఓకే, వాటిని ఫేక్ అంటే ఇంకెవరు ఏం చేయలేరు. అయితే పార్టీ తరపున ఎందుకు స్పందించరు? కూటమి అలాంటి వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తుంది? అతను చేసిన తప్పని తెలుసు కూడా దాని మీద ఎవరు మాట్లాడకపోవడం, ఖండించకపోవడం ఏం జరుగుతుంది అసలు? ఈ రాజకీయం ఏంటి? పవన్ కళ్యాణ్కి రాజకీయం ఎట్లుంటుందో ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలిసింది అనుకుంటున్నా. అంటే వంది మాగదులు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు ఎలాగ మనల్ని మాయ చేయగలుగుతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎథికల్ గా తన సూటిగా ఉంటాడు, ఎక్కడ చాటుగా మాట్లాడేది ఏముండదు. వ్యక్తి జీవితమే అంతే, పార్టీ పరమైందే అనేటటువంటి మెంటాలిటీ. అప్పుడు హనీ ట్రాప్లకు గురయ్యారు వైసీపీ నాయకులు. హనీ ట్రాప్ అనాలి, ఎందుకంటే విక్టిమ్ రోడ్డు మీదకి వస్తే అది క్రైమ్. అలా కాకుండా అవంతి శ్రీనివాస్ విషయంలోనైనా, పృథ్వీరాజు విషయంలోనైనా, అంబటి రాంబాబు విషయంలోనైనా, మాధవ్ది అవతల ఏ అమ్మాయి వచ్చి కూడా నన్ను ఇట్లాగా మిస్యూజ్ చేశాడని చెప్పలా. కానీ అమ్మాయి గొంతు, హస్కీ వాయిస్, వీళ్ళు అంతా ఫోన్ రికార్డ్, మాధవ్ది వీడియో రికార్డ్, అక్కడ కూడా అమ్మాయి లేదు. ఓవరాల్ గా ఈ ఉదంతాల్లో ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు, వాళ్ళ మీద కేసు బయటికి రాలేదు. అది వీళ్ళ బిహేవియర్, వీళ్ళ వ్యవహార శైలి ఇట్లాంటిది అని ఎక్స్పోజ్ చేయడానికి పనికొచ్చేది. ఆ లెక్కను చూస్తే నాకు తెలిసి 100కి 90 మంది మగాళ్ళు అవతల అమ్మాయి కవ్విస్తా ఉంటే మడిగట్టు కూర్చుంటాడని నేను అనుకోను. అమ్మాయే ప్రొవోక్ చేస్తుంది. వీడియో కాల్స్ కూడా చేసి ఉండొచ్చు. వీళ్ళు కూడా ఏంటి, ఈ వయసుల్లో తమని ఇట్లాగా ఇష్టపడే అమ్మాయి దొరికింది అన్నప్పుడు రెచ్చిపోయి అదేది ఆన్ స్క్రీన్ ముద్దులే పెట్టుకున్నారా, లేకపోతే ఇంకొక రకమైన పనులే చేశారా తెలియదు. బట్ ఏ అమ్మాయి కూడా కంప్లైంట్ చేయలేదు కాబట్టి ఆల్ ఆర్ ట్రాప్. అంతే. ఆ రోజున జగన్ చేసిన తప్పేంటి నేను అప్పుడు కూడా ప్రస్తావించా. అసలు వీళ్ళు కంప్లైంట్ పెట్టి వాళ్ళని పట్టు రావాలి. ఎవరు ఆ అమ్మాయిలు, హనీ ట్రాప్ ఎవరు, వాళ్ళ వెనకాల ఎవరు నడుపుతారు అసలు? అది వీళ్ళు అంత దాకా వెళ్ళటం ఎందుకులే అనుకున్నారు, వదిలేశారు. పబ్లిక్ పట్టించుకోరు అనుకున్నారు. అవతల 1/2 మీడియా నీ మీద యుద్ధం చేస్తుంటే నువ్వు అలాగా చేతులు కట్టుకుని ఏం కాదులే, నేను బటన్ నొక్కాను కాబట్టి 2 కోట్ల మందికి డబ్బులు ఇచ్చాను కాబట్టి 2 కోట్లు ఇంటూ 2 ఓట్లు వేసినా 4 కోట్లు నాకు పడిపోతాయి అనే పిచ్చామాయకత్వంలో ఉన్నారు. అది చాచి కొట్టింది, అయిపోయింది. అప్పుడు జగన్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటది? అతని వ్యక్తిగత వ్యవహారం, ఏ అమ్మాయి కంప్లైంట్ లేదు అన్నటువంటి రూట్లోనే ఉంటది. ఎవరు చెప్తారు ఈ ముక్క? జగన్ చుట్టూ ఉన్న లీడర్లే చెప్తారు. మామూలుగా కూర్చున్నప్పుడు ఆడేదో దోలగాడండి, మన వాడిని ఏం చేస్తాం దాంట్లో, ఈవెన్ చట్ట ప్రకారం కూడా చేయడానికి ఏం లేదు. కంప్లైంట్ చేయనప్పుడు ఏముంటది? ఎథికల్ గా అయితే వాళ్ళంతటా వాళ్ళు రాజీనామా చేయాలి. కానీ ఈ వ్యవహారాల్లో రాజీనామాలు జరుగుతున్నాయా అన్నప్పుడు లేదు.
కానీ దాన్ని పవన్ కళ్యాణ్ ఎలాగా తీసుకొచ్చాడు, కామాంధులు వీళ్ళంతా ఇదని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇక్కడ జానీ మాస్టర్ ఉదంతం అప్పుడు ఈయన సిన్సియర్ ఎఫర్టే పెట్టాడు, వీరాభిమాని జానీ మాస్టర్. కానీ అమ్మాయి బహిరంగ ఆరోపణ చేసింది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఈయన యాక్షన్ తీసుకున్నాడు, కానీ ఈయన పార్టీ రిజెక్ట్ చేసింది. యాక్షన్ ఈయన తీసుకున్నాడు, పక్కన పెట్టమన్నాడు. కానీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా సోషల్ మీడియాలో జానీ మాస్టర్ ని ట్రాప్ లో వేసిందంటే అమ్మాయిని దోషిగా చూపించారు. అమ్మాయిది ఎంత తప్పు ఉంది, అతను తప్పు అంతే ఉంటది కదా. వాళ్ళిద్దరు రీల్స్ వాళ్ళదంతా ఇంటిమసీ అతనిది తెలిసిపోయింది. ఇంకా ఇది ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అమ్మాయిని దారుణాతి దారుణం ఇవాళకి కూడా అమ్మాయికి ఏ అవకాశాలు లేకుండా పోయాయి. అంతే ఓపెన్ అయిపోయింది కదా, అందరికి తెలిసిపోయింది ఎవరనేది. అది దాంతో పాటు జానీ మాస్టర్ ని హీరోని చేశారు. అక్కడ వచ్చేటప్పటికి వాళ్ళు విలన్లు, అమ్మటి రాంబాబు విలనం, లేకపోతే అవంతి శ్రీనివాస్, ఏ అమ్మాయి బయటికి రాదు. ఇక్కడ వచ్చేటప్పటికి వీళ్ళు హీరోలు జానీ మాస్టర్. రెండవది ఇక్కడికి వచ్చే పృథ్వీరాజ్ అక్కడ ఉన్నప్పుడు దుర్మార్గుడు, ఇక్కడికి రాగానే మంచోడు. కిరణ్ రాయల విషయంలో అమ్మాయి బయటకు వచ్చింది, తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పింది, సెక్సువల్ రిలేషన్స్ గురించి చెప్పింది, అంతా అయిపోయింది. తర్వాత అతన్ని పక్కన పెట్టారు. కిరణ్ రాయలు వెళ్ళి అమ్మాయితో డబ్బులు ఇచ్చుకున్నాడు, మేనేజ్ చేసుకున్నాడు, సెటిల్మెంట్ అయిపోయింది. కాబట్టి కేసు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఆదిమూలం మీదన అప్పుడు వైసీపీకి సంబంధించిన ఇంకొక అతని లీడర్ మీద కూడా ఇట్లాగే వచ్చినాయి కదా. అప్పుడే వైసీపీ లీడర్ అయితే పిలిచి విచారించారు. ఈ ఆదిమూలం వచ్చేటప్పటికి అప్పుడే సెటిల్మెంట్ జరిగిపోయింది. పోలీసులు ఏ చర్యలు లేవు, ఆయన మేనేజ్ చేసుకున్నాడు. అమ్మాయి మళ్ళీ నేను పొరపాటున కంప్లైంట్ పెట్టానంది, అయిపోయింది. ఇక్కడ అదే జరిగింది కిరణ్ రాయల్ విషయం. దెన్ అక్కడ ఇది అయిపోయింది. అక్కడ వరకు పవన్ కళ్యాణ్ కాస్త జాగ్రత్తగానే మెయింటైన్ చేయాలి. అందరి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంకో చిన్నది కూడా, కొలికిపూడి విషయంలో కూడా ఫస్ట్ ఎవరు ట్రాప్ చేస్తే పాప ఆయన బయటకు వచ్చి కూర్చున్నాడు, ఎవరో నాకు తేల్చండి నన్ను ట్రాప్ చేస్తున్నారని కూర్చున్నాడు. నాకు అది చూసినట్టు అనిపించింది, అందరు ఇలా కూర్చుంటే తెలిసిపోద్ది కదా. ఇప్పుడు ఇంత వ్యవహారాలు నడిపి ఇంత చాటింగ్లు చేసి అంతా ఫేక్ అని, లేదంటే ఇప్పుడు ఏ ఒకటి ఉంది సాకు మనకి పెట్టుకోవడానికి, అదని చెప్పి కంటే వాళ్ళు రోడ్ ఎక్కి కూర్చుని నన్ను ఎవరో ట్రాప్ చేస్తున్నారంటే అయిపోద్ది కదా. అసలు నేను చెప్పాను కదా, ఎదురు కంప్లైంట్ పెట్టి పట్టాలి కదా. అప్పుడు రెండోసారి ఎట్లాంటిది ఏదో పని చేయడానికి భయపడతారు. అవును, ఇప్పుడు మొన్న ఈ గుంటూరు ఎమ్మెల్యే ఆయన షేక్ నజీర్ ఆయన మీద కూడా వచ్చింది అంతే కదా, ఓపెన్ గా వీడియోనే కదా, కంప్లైంటే చెప్పింది, అమ్మాయి బయటకు వచ్చినే మాట్లాడింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ సేమ్ వీటన్నిట్లో అక్కడేమో కేవలం వీళ్ళు ప్రొవోక్ చేపిస్తేనా లేకపోతే అమ్మాయిలే ప్రొవోక్ చేసింది కనబడింది. కానీ వాళ్ళని కామాంధులు అన్నాం, వీళ్ళందరూనేమో ఇది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మార్చి పారేశారు పార్టీలో వాళ్ళు ఈ ఉదంతం దగ్గర. మీరు 4 రోజుల క్రితం అకస్మాత్తుగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యింది, ఏమని, మనం కుట్రలకి సిద్ధంగా ఉండాలి అన్నటువంటి. కొంతమంది పార్టీలో వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తనలు, వ్యక్తిగత వ్యవహారాలు ఉంటాయి, అలాంటి వాటిని తీసుకొచ్చి మన మీద రుద్దుతుంటారు పార్టీ మీద, అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు తన ఎదురుగుండా కార్యక్రమ కార్యకర్తల నాయకులతో చెప్పారు అని హరిప్రసాద్ గారి పేరు మీద ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. బానే ఉంది. అప్పుడు ఆ రోజున కూడా ఏంటిది అకస్మాత్తుగా అనుకున్నాం. ఇప్పుడు కారణం ఇది, ఈ కేసు రాబోతుందని వాళ్ళకి ముందే తెలుసు, ఈ అమ్మాయి బయటికి రాబోతుంది, అందుకని వాళ్ళు ముందుగా ఎలక్ట్ చేసినట్టు కనబడుతుంది. చివరికి ఆయన పంతన్ నానాజీని ఎవరు మేము ఆయన్ని సమర్థిస్తాము, ఆయన మీద కుట్ర పన్నుతున్నారు అంటే ఎలా కరెక్ట్ అవుతుంది? ఇది తాతాజీనో నానాజీనో ఆయన కాదు అనుకుంటే ఎవరో సంథింగ్ ఇవాళ ఆయన లేకపోతే ఎవరో తెలియదు, పార్టీ నాయకుడు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారన్నది ఆయన అనుకుంటా స్టేట్మెంట్. వీళ్ళిద్దరిలో ఎవరిదో ఒక పేరు జీ ఉంది చివరి పేపర్ లో చదివిన మొక్క స్టేట్మెంట్. అంటే ఇక్కడ సమర్థిస్తున్నారు, ఇక్కడ అదే కదా బేసిక్ గా యాక్షన్ తీసుకోవాలా. వాళ్ళేమో చోటా మోటా, కిరణ్ రాయల్ కెపాసిటీ ఎంత, లేకపోతే అతని కెపాసిటీ ఎంత, జానీ మాస్టర్ వాళ్ళకు ఉన్నది పార్టీలో పదవులు, వాళ్ళ విషయంలో పక్కన పెట్టి ఎమ్మెల్యే అయితే దాచిపెడతావు మనం. ఒకటి, ఇతను అమ్మాయిని రేప్ చేశాడు, లేకపోతే అమ్మాయి ఇతని ట్రాప్ చేసింది, ఈ రెండు పబ్లిక్ చర్చకి అంతే. చట్ట ప్రకారం అయితే కేసే అంతే, ఆధారాలు చూపిస్తుంది. వయసులో అంటే
అమ్మాయిది రేపు కేసు నిలబడదండి, ఒకటి క్లియర్. ఎందుకంటే 15 నెలల పాటు నేను ఉన్నాను, 3 సార్లు నాకు అబార్షన్ చేయించాడంటే అది ఫేక్. ఎందుకు సైలెంట్ గా ఉంది? ఫస్ట్ బయట పెట్టచ్చు. ఇందులో 2 కోణాలు. ఒకటి, అమ్మాయి బాగుంది కాబట్టి అక్రమ సంబంధాన్ని ట్రై చేసుకున్నాడు, లేదా అమ్మాయి ట్రాప్ చేసి ఆయనతో క్లోజ్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే అమ్మాయి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, పెళ్లికి ఎక్స్పెక్ట్ చేస్తేనే అమ్మాయి అట్లా జరిగి అది. ముందు రేప్ చేస్తే పెళ్లి చేసుకున్న, రేప్ చేసిన పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు వస్తే నాకు తెలియగడుతుంది. పాత రోజుల్లో ఓకే, ఏదో పురాతన సినిమాలో అయితే అట్లాంటి. ఇవాళ రోజున ఎంత డైరెక్ట్ గా మాట్లాడగలిగిన అమ్మాయి తన్ని జుట్టుబొట్టుకు లాగి రేప్ చేస్తే ఆయన పెళ్లి చేసుకుందాంలే అని సొంత బెడ్ ఉంచుకుంటే భర్తకి ఇదే అతను వార్నింగ్ ఇచ్చాడు. ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉంది అక్కడ. అంటే ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది అనేది కూడా డౌటే. అది కంప్లీట్ గా అమ్మాయి కన్సెంట్ లేకుండా అతను చేస్తాడని నేను అనుకోను. ఇప్పుడు ఎందుకు ఎదురు తిరిగిందో సంథింగ్ ఉంది. అది ఆ తన్ని చేస్తే ఇప్పుడు బయటకు వచ్చిన అమ్మాయి ఆ రోజున రాలేదా బయటికి? వస్తే ఊరుకుంటారా ఎవరైనా? ఒక ఎమ్మెల్యే అయితే ఏమన్నా వదిలిపెట్టేస్తారే? రోడ్డు మీద రేప్ చేస్తానంటే రోడ్డు మీద రేప్ చేశాడని చెప్తోంది, కారులో పట్టుకుని ఊరుకుంటారా? ఇంకోటి, అనేక సార్లు ఇంటి దగ్గరకు వచ్చి రచ్చ చేశాడు అంటోంది. నేను తలుపు దిగిపోతే తలుపు హైట్ లో నుంచున్నాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారు కదా, ఈ పాటికి అంతా అయి ఉండేది కదా. అక్కడ వాస్తవంగా అతని గొడవ ఏంటంటే అక్కడ టీడీపీ ఇన్ఛార్జే కీలక పాత్ర పోషిస్తున్నాడు, తనని పక్కన పెట్టేస్తున్నారు, ప్రోటోకాల్ కూడా ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు అతను. అట్లాంటప్పుడు ఇప్పుడు అతన్ని టీడీపీ వాళ్ళు ఫోకస్ చేశారు, వైసీపీ వాళ్ళు ఫోకస్ చేశారు అతన్ని. అది చర్చే అక్కడ. చిత్తూరు జిల్లాలో ఈ పెద్ద తతంగాలు ఉంటాయి, చిత్తూరు కడప ఈ ఏరియాలో అంతా కూడా ఈ పెద్ద నడుస్తున్నాయి వ్యవహారం. ఇప్పుడు అమ్మాయిది ఎవరు శ్రీకాళహస్తి అమ్మాయి కూడా అంతే కదా, ట్రాపే కదా. ఇక్కడ 2 కోణాలు. ఒకటి, ఇప్పుడు ఇతను కాపాడుకొస్తున్నారు, మరి అమ్మాయిని ఎందుకు, వినుతాను ఎందుకు పెట్టారు? అమ్మాయి విషయంలో మీరు యాక్షన్ తీసుకుని ఇతనికి వచ్చేటప్పుడు కంటే ఇతను ఒక్కడికే ఎందుకు వచ్చింది వాల్యూ? ఇది చర్చకు వస్తుంది కదా. ఫస్ట్ బేసిక్ గా ఎథికల్ అంటే పవన్ కళ్యాణ్నే ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే తన పార్టీలో కూడా రాజకీయం ఉంటది, ఇదే పని జగన్ కైనా ఉంటది. ఏం సార్ వాళ్ళ వ్యక్తిగత కదా ఉంటే మీరేంది? ఇప్పుడు దువ్వాడ విషయంలో జగన్ ఏమీ యాక్షన్ తీసుకోలేదు, ఇప్పుడు అదే దువ్వాడిని ఈ మీడియా అంతా వెనకేసుకొస్తుంది కదా. అదే తర్వాత వైసీపీ సస్పెండ్ చేసి వీళ్ళు మాత్రం ఇప్పుడు వీళ్ళ మీడియా బాగానే ఫోకస్ చేస్తుందిగా. మరి అంటే అక్కడ ఒకళ్ళకి ఒక్కొక్క ట్రీట్మెంటా? ఇప్పుడు దువ్వాడ విషయంలో ఎన్ని రోజులు సీరియల్ రాశారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. డిబేట్లు పెట్టారా, సీరియల్ రాశారా, అంత మీడియా అంతా. మరి ఇక్కడ ఏమైంది? కాబట్టి మనకున్న వ్యవస్థ ఏంటంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు నువ్వు ఏమీ చేయకపోయినా నేరస్తుడు అవుతావు, ఇంకొక పార్టీలో ఉన్నప్పుడు అన్నీ చేసినా సరే కాపాడుకొస్తారు. ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ లో సేఫే గాని మీరు ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? అతన్ని కామాంధుడు అన్నప్పుడు మీకు ఎదువరకు కూడా గుర్తు నాకు బాగా, వీళ్ళు సోషల్ మీడియాలో ఎలక్షన్స్ ముందు పెట్టి 4-5 ఫోటోలు పెట్టి ఇలాంటి కామాంధులు పెట్టుకున్నాడా. ఇప్పుడు లైక్ అతని పేరేంటది, అనంత్ బాబు మర్డరు అట్లా. ఇక్కడ మరి మర్డర్లు ఏమవుతున్నాయి, ఏమవుతున్నాయి? అక్కడ ఒక రకం, ఇక్కడ ఒక రకం ట్రీట్మెంట్. అది ఏం జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత జీవితం కింద చూడాలా, నైతికత కింద చూడాలా? ఈ విషయంలో టీడీపీ కొంత బెటర్. ఆదిమూలం మీద ఆరోపణ రాగానే సస్పెండ్ చేశారు, ఏదో ఇంకో చోట వచ్చినప్పుడు యాక్షన్ తీసుకున్నారు. ఆ ఆస్పెక్ట్ లో ఇప్పుడు వైసీపీని వీళ్ళు విమర్శించేవాళ్ళు మొదట్లో యాక్షన్ బాగానే తీసుకున్నారు వీళ్ళు కూడా. ఇప్పుడు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ మార్చేసింది పార్టీ. అంతేనా? అంటే కోటరీ అనాలా, ఏమనాలా? ముందే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం దగ్గరే పార్టీ వెన్నదింటుంటుంది. ప్లస్ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరు స్టేట్మెంట్ తో సహా చూస్తే అంటే పవన్ కళ్యాణ్ ట్రాప్ చేస్తుంది పార్టీ ఒక రకంగా. అంటే ఏం లేదు, 10 మంది కూర్చున్నప్పుడు సార్ వాళ్ళు ఏదో ట్రాప్ చేస్తారు సార్, ఏంది ఏం చేస్తాం, ఇతనికి లూజ్ చేశాడు కరెక్టే, కానీ మనం వదులుకోవాలా? వాళ్ళది వైసీపీ వాళ్ళు ట్రాప్ సార్ అని కూడా చెప్తారు. అప్పుడు జగన్ కూడా అట్టగే చెప్తారు, అది టీడీపీ వాళ్ళు ట్రాప్ సార్ అంటారు. అంబటి రాంబాబు అయినా వీళ్ళైనా సరే. ఇంకోటి, సమాజం వీళ్ళని చేదరించుకుంటుందా? అట్లా కనిపించట్లేదు. కానీ ఒకటి సార్, జనసేనలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన పని ఆయన సీరియస్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ
ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఇచ్చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కోనేటి ఆదిమూలం వీళ్ళ పక్కన పెట్టేస్తే జనసేనలో కిరణ్ రాయలు ఆయన జనసేన, మీరు అన్నట్టు శ్రీకాళహస్తి, ఇప్పుడు ఇతను ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే, అలాగే కాకినాడ ఎంపీ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా ఏంటది బెట్టింగ్ యాప్లో వెనకున్నాడు, అతను కూడా తిరిగిన, అతను ఇద్దరు ఫ్లైట్లో తిరగడం, ఇవన్నీ చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ అంటే సోషల్ మీడియాలో మనలాంటి వాళ్ళందరికీ తెలిసి హడావిడి పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అని అనుకుంటే ఇంక మనం ఏం చేయలేం, ఆయన తెలియదు అని అంటే. లేదా తెలిసి సైలెంట్ గా ఉంటున్నారు, అలా ఉండడం వల్ల ఇలాంటివి పెరుగుతున్నాయి. ఇక ఇది పెరిగిపోతే రేపు పొద్దున్న ఆయనకే చెడ్డ పేరు వస్తుంది, ఆయన పార్టీనే చేదరించుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ సైలెన్స్? అంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కిరణ్ రాయల్ వీటిలో చర్యలు తీసుకున్నాడు కదా. అవును, అన్నిట్లో చర్యలు అలాగే ఆగట్లేదు. నేను అనేది అది ఆగవు, ఇది వీళ్ళ అక్రమం, అవినీతి, ఈ లైంగిక వేధింపులకు ఇంక వీటికి కేర్ ఆఫ్ అంటర్స్ అన్నట్టు అయిపోతారు రేపు పొద్దున్న జనసేన. రాజకీయాలలోకి వచ్చినప్పుడు మనం చెప్పే నైతికత గ్రౌండ్ లెవెల్లో ఉండే లీడర్ మీద ఆధారపడి ఉంటుందండి. నిజాయితీతో కూడినటువంటి వ్యక్తులకు వీళ్ళు పదవులు ఇవ్వాలి. అలాంటి వాళ్ళకి ఇచ్చి గెలిపించుకోగలిగిన ప్రయత్నం చేశాడు ఈయన 2019లో. చాలా ఆనెస్ట్, సోషల్ మీడియాలో వీటిట్లలో మంచి నిజాయితీ పరులైనటువంటి వ్యక్తులుగా పేర్లు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు ఈయన. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, పోటీ చేశారు, డిపాజిట్లు కూడా రాలేదు. కాబట్టి వెధవలైనా సరే డబ్బున్నోళ్ళు తప్పదు, మనం వాళ్ళని మార్చుకుందాం అన్నట్టు. సాధారణంగా ఇదివరకటి రోజుల్లో తాగుబోతులకి కూడా పెళ్లిళ్ళు బాగానే జరిగాయి. ఏంటంటే అమ్మాయి మార్చుకుంటదిలే అని, మారతాడులే, అట్లాగా నేను మార్చుకోగలనులే అని నమ్మాడు. వాళ్ళు మారకపోగా ఈయన మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ కేసుతో చూస్తే. స్టిల్ నవ్వు ఆయన చెడిపోలా, చెడిపోయే వ్యవస్థని ఆపుదాము, ఆల్టర్నేటివ్ అని చెప్పడానికి ఏమీ లేదు అన్నది ఇప్పుడు ఆయనకి తెలుస్తుంది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక జగన్ అంటే తీసుకోలేదు, మళ్ళీ ఇక్కడ జగన్ ప్రస్తావన వచ్చేది, అందుకే ముందే చెప్పేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ కదా ఆయన ఇలాంటి విషయాల్లో. ఎందుకు ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే, ఇంతకు ముందు వాళ్ళు అంటే వేరే విషయం, కిరణ్ రాయల్ వాళ్ళ ఎమ్మెల్యేలు కాదు, ఈ ఎమ్మెల్యే అయినప్పుడు ఒక యాక్షన్ అనేది ఉండదా ఇమీడియట్ గా? నేను చెప్తుంది అదే, ఇంతవరకు మిగతా అన్ని వివరణ అడగడం కానీ ఒక్క ఈయనొక్కడి విషయంలోనే ముందుగానే ఇతన్ని కాపాడడానికి సిద్ధపడ్డది. మేబీ పవన్ కళ్యాణ్ వీళ్ళు కన్విన్స్ చేశారేమో అనుకుంటున్నా నేను. అంటే ముందు చెప్తే ఎలా కన్విన్స్ అవుతాడు, నేను ఒక అమ్మాయిని ఇలా చేసేసానండి మీరు ఏమనొద్దు అంటే అట్లా చెప్పుండరు నేను అనుకోవడం. అమ్మాయి మొదట్లో వచ్చి నా దగ్గర ఏదో బతుకు తెరువు కోసం అని వచ్చిందండి, ఆ తర్వాత ఏ వర్షము మెరుపులు ఆ టైంలో గబక్కన కొంచెం కమిట్ అయ్యాను, అమ్మాయి నన్ను రెచ్చగొట్టి వీడియో కాల్స్ చేసేది, అవన్నీ రికార్డ్ చేశానని ఈ మధ్య నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది సార్ చెప్పొచ్చు. అదే వెనకాల వైసీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళే చేపిస్తున్నారు అంటే టీడీపీ అని చెప్పినా కూడా టీడీపీ అనే పేరు ఎత్తద్దు అని ఏం చెప్పు ఉండాలి. లేకపోతే వైసీపీ అనడానికి ఇప్పుడు వైసీపీ మీడియాలోనే కదా ఇది బయటకు వచ్చింది, కాబట్టి ఆ రూట్ లోనైనా అనుకోవచ్చు. అదే అట్లాగా ముందే చెప్పు ఉండొచ్చు, లేకపోతే ఆ ప్రెస్ నోట్ రిలీజ్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని వచ్చినటువంటి ప్రెస్ నోటు 4 రోజులు ముందే వచ్చిందంటే, ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చెప్పిన దాని ప్రకారం 4 రోజుల క్రితం ఇంటికి వచ్చి గొడవ చేసింది అమ్మాయి, చేసుకుంటావా లేదా అని. దానికి ఏదో 20 కోట్లని వీళ్ళు ఒక కారణం చెప్పారు. కాదు, ఎమ్మెల్యేని 20 కోట్లు ఇస్తావా లేకపోతే నీ జీవితం జడగొట్టేస్తాను అని ఓ ప్రభుత్వ ఉద్యోగిని అంటది అంటే వినడానికి చండాలంగా ఉంది. నాకు అనిపించిందల్లా ఏంటంటే ఏదో క్యాస్ట్ లెక్కలు కూడా చెప్పింది వాళ్ళమ్మ. ఆ లెక్కను చూసినప్పుడు బంధుత్వాలు ఏవో ఉన్నాయని చెప్పి వచ్చింది అని చెప్పింది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు మేబీ ఆ భర్తతో వదిలేసి ఉండటము, పిల్లోడు కూడా ఉండటము, ఆ నేపథ్యంలో ఎమ్మెల్యే అండ ఉంటే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగంలో పై అధికారులతో గొడవ ఉండదు, కింద ఉన్న ఒక కార్యాలయంలో కమాండ్, ఈ అమ్మాయి ఆ కమాండ్ కోసం వచ్చి ఉండాలి. తర్వాత ఇతను కాస్త టెంప్ట్ అవుతుంటే ఇద్దరు సంసారం చేసి ఉండాలి. ఆ తర్వాత నేను చేసుకుంటానని అతను ఆ మూమెంట్ లో కమిట్ అవుతుంటారు కదా కొన్ని, ఏమైనా సరే ఆ కమిట్ అయినప్పుడు బిడ్డ అడ్డం అవుతాడంటే బిడ్డని తీసుకెళ్ళమని చెప్పి ఆ మొగుడికి చెప్పేసాడు, మొగుడు బిడ్డను కూడా తీసుకెళ్ళిపోయాడు, మొగుడు డైవర్స్ కూడా రెడీ అయిపోయాడు. అంతవరకు క్లియర్. తర్వాతన ఈతని కుటుంబంలో వచ్చినప్పుడు వీళ్ళ అమ్మోళ్ళు ఏదో అడ్డు చెప్పు ఉండాలి, పెళ్ళై పిల్లన్న దాన్ని చేసుకోవడం నీకేం రోగం, నీకు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నోడివి, నీకు ఇంకో ఎమ్మెల్యేని చేసుకోవచ్చు, ఇంకో పెద్ద కుటుంబంలో ఉన్న వాళ్ళని చేసుకుంటే, ఈ ఫైనాన్షియల్ గా ఇట్లాగా ఉన్న వాళ్ళని చేసుకుంటే ఫ్యూచర్ ఉంటది అనే లెక్క ఉంటది కదా. అదేదని చెప్పినప్పుడు కావాలంటే నిన్ను అటు పెట్టుకుంటానని నేను మాట్లాడతారు వీళ్ళు.
అక్కడ హర్ట్ అయి ఉండాలి. సార్ ఒకటి ఫైనల్ గా ఇది ఒక థర్డ్ వెర్షన్, నిజంగా రాజకీయాల్లో హనీ ట్రాప్ తో ఒక పార్టీని పతనం చేసే రాజకీయాలు కూడా ఉంటాయా? అది ఓకే, జగన్ హయాంలో హనీ ట్రాప్ జరిగిందా జరగలేదా ఒకటి, ఒకవేళ జరిగితే దాని వల్ల పతనం అయిపోయిందని నేను అన్న కానీ ఆ ఎఫెక్ట్ మొత్తం మీద వాళ్ళైతే ఓడిపోయారు, ఇప్పుడు 11 స్థానాల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఆ పార్టీ మీద హనీ ట్రాప్ చేసిన వాళ్ళే ఒకవేళ జనసేన నాయకులు కూడా హనీ ట్రాప్ చేస్తున్నారా వెనకుండి? ఈ యాంగిల్ ఏమైనా ఆలోచించాల్సిన అవసరం ఉందా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే మళ్ళీ అది జనసేన చూసుకోవాలి. అదే. మనం బేసిక్ గా ఒకటి జరుగుతాయా పోనీ అలాగా? ట్రాప్ అనేటటువంటి దగ్గరన వీళ్ళందరూ ఎలక్ట్ ఉండాలి. ప్రతి నాయకుడు కూడా ఇవాళ రోజున ఆడపిల్లలు చాలా సూపర్ ఫాస్ట్, వాళ్ళు ఊరికినే కమిట్ అయిపోరు. ఇంకోటి భయపడినో అతి ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. నీ ఫేసులకి నీ వయసులకి మనం ఎమ్మెల్యేలు ఎంపీల్లో అందగాళ్ళు గ్లామరస్గా ఉన్నోళ్ళు పరిమితంగా ఉంటారు నాకు తెలిసి. ఒక 5% 10% ఉంటారు. మిగతాదంతా బాణపొట్ట బట్టతల లేకపోతే ఇంకో రకంగానే ఉంటారు. అంటే సరే ఆ పదవి కారణంగా వచ్చే హుందాతనం అది వేరు ఉంటుంది. ఆ వయసుల్లో మిమ్మల్ని అమ్మాయిలు ఎందుకు ఇష్టపడతారు? బేసిక్గా ఇష్టపడ్డానని కాస్త యుక్త వయసు అమ్మాయో లేకపోతే కొంచెం ప్రౌడో అనగానే మీరు సొంగ కార్చుకోవద్దు. చేతనైతే ప్రతి నాయకుడు ఎవరన్నా అట్లా అమ్మాయి కనుక కాల్ వస్తే ఇంటెలిజెన్స్కి చెప్పి ఏందో దాన్ని ఆరా తీయమనండి. వాళ్ళు వెనకాల ఎవరు నడిపిస్తున్నారు ఏంటి అనేది. ఓ నలుగురిని పట్టుకున్నారు అనుకోండి అట్లాగా ముందుగా, రెండో వాడిది ఉండదు, రెండోసారి జరగదు. జగన్ చేసిన తప్పది, ఇప్పుడు పవన్ చేస్తున్న తప్పది, చూసుకోవాల్సింది అది. అలర్ట్ అయితే అవ్వాలి ఖచ్చితంగా, ఇటువంటి రిపీట్ అవ్వకుండా. రైట్, చూద్దాం. ఇది ఒక అతిపెద్ద ఆరోపణ లేదంటే ఒక అతిపెద్ద సంచలనమే జనసేనకి మాత్రం. పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది? దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? లేదు ఆల్రెడీ మొన్న రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఆధారంగా చూసుకుంటే వ్యక్తిగత విషయాలు పెద్దగా పట్టించుకోదా జనసేన పార్టీ, అలాగే వదిలేస్తే రేపొద్దున ఇలాంటివి ఇంకా తెర మీదకి వస్తాయా, రిపీట్ అవుతాయా? ఖచ్చితంగా జనసేన అయితే అలర్ట్ అవ్వాల్సిన అవసరం. అలాగే అక్కడ నిజంగా జరిగితే కనుక మరి ఆ అమ్మాయికి ఏ న్యాయం చేస్తారు, ఇది కూడా వేచి చూడాల్సిన అంశం.